ప్రకృతి వైద్యం అంటే పేరులోనే ఉంది ప్రకృతితోటి వైద్యము అనేది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆధునిక కాలంలో ఎవరి అవసరాలకు తగ్గట్టుగా ఎమర్జెన్సీగా మనకి ట్రీట్మెంట్ కావాలి అని అంటే మనము అలోపతి వైద్య విధానాన్ని మనం ఉపయోగిస్తున్నాం. అది మంచిదే, ఇది కూడా మంచిదే. ఇది ప్రకృతి వైద్యం అంటే పంచమహాభూతాలతోటి చేసేటటువంటి వైద్యమే ప్రకృతి వైద్యం అన్నమాట. పంచమహాభూతాలంటే భూమి, భూ, జల, అప, వాయురగ్ని అని 5 పంచమహాభూతాలు ఉన్నాయి. అంటే భూమి, జలము, జలం అని అంటే మన తాగే నీరు, అప అంటే ఈ శూన్య ప్రదేశం అన్నమాట. అప వాయు అంటే మనకు తెలుసు చల్లటి గాలి, అది అగ్ని అంటే సూర్యరశ్మి. సో ఈ పంచమహాభూతాలతోటి చేసేటటువంటి వైద్యమే ప్రకృతి వైద్యం. అంటే ఎటువంటి మందులు మనం వాడమన్నమాట. దీనిలో మనం మెడిసిన్ తయారు చేయడం కానీ, ఆయుర్వేద కానీ వేరే హోమియోపతి అలాంటి వాటిలో వాళ్ళంతటా వాళ్ళు మెడిసిన్స్ తయారు చేసి వాళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ డిసీజెస్ని వాళ్ళు తగ్గిస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా ఉండదు. ఓన్లీ మన డీటాక్సిఫికేషన్ మెథడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట ప్రకృతి వైద్యం లోపల. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ కూడా బయటకి పంపించేటటువంటి ఒక చక్కటి విధానం ఇది. ఓకే, మాకన్నిటికీ ఏంటి ఒకటే ప్రకృతి వైద్యంలో ఎలా ఉంటుందనంటే అన్ని రోగాలకి కారణం ఏంటి అనంటే వేస్ట్ మ్యాటర్. వేస్ట్ మ్యాటర్ అంటే ఏంటనంటే అది సైకలాజికల్గా కావచ్చు, ఫిజియోలాజికల్గా కావచ్చు, ఎట్లనైనా కావచ్చు. మెటబాలిక్ యాక్టివిటీలో వచ్చేటటువంటి వేస్ట్ మ్యాటర్ ఏదైనా కూడా కావచ్చు అనమాట. సో ప్రకృతి వైద్యం అనంటే మెటబాలిక్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసేది, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసేది, అది కూడా మందులు లేకుండా పంచమహాభూతాలతోటి చేసేటటువంటి వైద్యం.